నమస్కారం అండి. మనం ఇప్పుడు వలివేటి నాగచంద్రావతి గారు రాసిన నిర్ణయం అనే కథను విందామా? వీధి తలుపు ఓరగా తీసి మొహం బయటపెట్టి అటూ ఇటూ తేరిపార చూసి అనుమానాస్పదంగా ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక తలుపు మూసి గడియ పెట్టింది సావిత్రమ్మ. పడగ్గదిలోకి వెళ్ళి ఆ తలుపు కూడా మూసి చెక్క బీరువా తెరిచింది. మెళ్ళో గొలుసుకు వేలాడుతున్న తాళం చెవితో బీరువా సొరుగు లాగింది. దాని నిండా ఏవో కాగితాల కట్టలు, చిన్న చిన్న వెండి సామాను, పాత ఫోటోలు. వాటి మధ్యన ఓ పాతకాలం చాక్లెట్ల డబ్బా. ఆ డబ్బాని అపురూపంగా బయటకు తీసింది సావిత్రమ్మ. మంచం మీద కూర్చుని డబ్బా మూత తీసి పరుపు మీద బోర్లించింది. గలగలలాడుతూ నాణేలు, పెళపెళ్ళాడుతూ నోట్లు పక్క మీదకి దొర్లాయి. చెయ్యి ఒకసారి పౌట కొంగుకు బాగా తుడుచుకుని ఆ సొమ్ము లెక్క పెట్టడం మొదలుపెట్టింది సావిత్రమ్మ. ముందు నాణేలు, తర్వాత నోట్లు. మొత్తం 42,400. సావిత్రమ్మ కళ్ళు సంతృప్తిగా విప్పారాయి. ఇంత డబ్బు ఒకేసారి చేతిలో పెడితే మెప్పుగా వెలిగిపోయే కోడలి మొహం ఊహించి చాలా సంతోషం అనిపించింది సావిత్రమ్మకి. నా పిల్లలకి నేనుండగా తక్కువగానిస్తానా అనుకుంది ఒకంత గర్వంగా. అదే సావిత్రమ్మ లక్ష్యం, పంతం. ఆ ఇంట్లో 2 మగపిల్లల తర్వాత కాస్త ఎడంగా పుట్టిన ఆడపిల్ల సావిత్రి. మధ్యతరగతి కుటుంబమే అయినా ఆడపిల్ల, అందున చిట్ట చివరి సంతానం అవడం వల్ల సావిత్రిని అల్లారు ముద్దుగా చూసేవారు ఇంటిల్లిపాది. ఆ అమ్మాయి నోటి వెంట మాట రావడం ఆలస్యం, తీర్చేదాకా అగ్గగ్గలాడిపోయేవారు అందరూ. ఆమెకు యుక్త వయసు వచ్చే వేళకు విధి వక్రించింది. కొన్ని నెలల తేడాతో తల్లి తండ్రి ఇద్దరూ కాలం చేశారు. అప్పటి నుంచి సావిత్రి అదృష్టం తిరగబడింది. ఇంటి పెత్తనం వదినల చేతికొచ్చింది. అసలే అత్తగారు ఇప్పటిదాకా ఆడపడుచుకి యువరాణి హోదా ఇస్తున్నందుకు గుర్రు వాళ్ళకి. ఇప్పుడు ఆ అత్తగారు లేకపోయే ఇక చెప్పేదేముంది? వాళ్ళు చూపించే మత్సరం, అణచివేత సహించలేక అన్నగారితో చెప్పుకున్న ఫలితం లేక పెంకితనంగా తయారైంది. ప్రతి దానికి పంతం, గొడవ. రోజు ఇంట్లో యుద్ధమే. ఇంటిలోన పోరు ఇంతింత కాదయ్యా అని ఆ అల్లరి ఆగం భరించలేక తొందరగా పెళ్లి చేసి పంపించేయాలనే నిర్ణయానికి వచ్చారు అన్నగారులు. ఈ ఇంటి నుంచి విడుదలై వెళ్ళడమే మేలనుకుంది సావిత్రి కూడా. అన్నగారులు తెచ్చిన సంబంధాలలో పేరుకు తగ్గట్టు అందగాడైన సుందరమూర్తిని వరుడుగా ఎన్నుకుంది సావిత్రి. ముఖ్యంగా నెత్తి మీద జుట్టు తప్ప ఏముందని అతనికి అని వదినలు పెదవి విరిచినందుకు గాను అతనే కావాలని పంతం పట్టి మరీ చేసుకుంది సావిత్రి. ఆ పంతానికి తనకే శిక్ష పడుతుందని తెలుసుకోలేకపోయింది ఆ అమాయకురాలు. సుందరమూర్తి అందగాడే కాదు, శాంతమూర్తి కూడా. ఒక్కనాడు భార్యకు ఎదురు చెప్పేవాడు కాదు. పూలబాట మీద నడకలా హాయిగా సాగిపోతున్న జీవితంలోకి కొత్త ఆనందాలు మోసుకొచ్చాడు చంద్రమౌళి. అనుకూలుడైన భర్త, చందమామ లాంటి బిడ్డ. నా అంత అదృష్టవంతురాలు మరొకరుండరు. పొంగిపోయింది సావిత్రి. ఆ పొంగు చూడలేని విధి మరోసారి వెక్కిరించింది. రోడ్డు ప్రమాదంలో సుందరమూర్తి మరణించాడు. అంధకారంలో కూరుకుపోతున్న ఆమెను పాపమని సానుభూతి చూపించలేదు సరిగదా? కాస్త వెనక ఆస్తున్న వాణ్ణి చూస్తామంటే విన్నదా? ఇప్పుడు చూడండి, దరిద్రమంతా మానెత్తినే ఎక్కబోతోంది. ఏలినాటి శని గడప దాటిందనుకుంటే రెట్టింపయి తిరిగి వస్తోంది. కర్మ, ఎవరికి తప్పినా మాకు తప్పుతుందా అంటూ మాటల సోలాలు విసిరి గాయాలు చేశారు వదినలు. 6 ఏళ్ళు వచ్చినాయి పిల్లగాడికి. ఇంకో 5-6 ఏళ్ళు భరించితే ఏ చిల్లర కొట్లోనో కారు గ్యారేజీలోనో చేతి కింద పనికి పంపించవచ్చు. ఓ 1000 రూపాయలు తెచ్చుకుంటాడు. ముందాలోచన చేశారు అన్నగారులు. శోకానికి మించి పౌరుషం పొంగుకొచ్చింది సావిత్రికి. వాళ్ళ కొడుకులు కాలేజీ చదువులు చదివేవాళ్ళును, నా బిడ్డ చేతి కింద పనివాడునా? నా కంఠంలో ప్రాణం ఉండగా అలా కానివ్వను. వాళ్ళకంటే గొప్పవాణ్ణి చేస్తాను, చేసి చూపిస్తాను శపథం చేసుకుంది సావిత్రి గట్టిగా. అన్నలు రమ్మన్నా పుట్టింటికి వెళ్ళలేదు.
వాళ్ళ నుంచి చిన్న మెత్తు సాయం పొందకూడదని పట్టుదల. మరి తన పంతం నెరవేరేదెలా? తల్లి గారాబం వల్ల చదువా అబ్బలేదు. అంచేత ఏ ఉద్యోగానికి తను అర్హురాలు కాదు. ఏది మరి దారి? చాలా యోచన చేసింది సావిత్రి. టౌన్లో ఉంటే ఖర్చు ఎక్కువ. పక్కనే ఉన్న చిన్న పల్లెటూరికి మారిపోయింది. తన నగలన్నీ అమ్మిన పైకానికి భర్త ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన డబ్బు జత చేసి 4 గేదెల్ని, ఓ కుట్టు మిషన్ని కొన్నది. ఎండకన్నెరక్కుండా పెరిగిన సుకుమారి పశువుల దగ్గర పని కూడా చిరాకు పడకుండా చేసింది. పాలమ్మింది, పెరుగమ్మింది, బట్టలు కుట్టింది. నామర్థ అనుకోకుండా, క్షణం కూర్చోకుండా ఇంట్లో ఉండి తను చేయగలిగిన పనులన్నీ చేసింది. పైసా పైసా కూడబెట్టింది. రూపాయి ఖర్చు పెట్టాలంటే 10 సార్లు ఆలోచించి లోభితనం చూపించే సావిత్రి కొడుకు దగ్గరకు వచ్చేసరికి ఏ లోటు రానిచ్చేది కాదు. బట్టలు నలగనిచ్చేది కాదు. వెండి కంచంలో వెన్న మేగడ వేసి పెట్టేది. ఫీజులు ఎక్కువైనా, డొనేషన్లు కట్టాల్సి వచ్చినా వెనకాడకుండా మంచి స్కూల్లోనే చేర్పించింది. మౌళి చాలా బుద్ధిమంతుడు. తల్లి ఆకాంక్ష, ఆమె పడుతున్న శ్రమ అర్థం చేసుకున్నాడు. శ్రద్ధగా చదువుకున్నాడు. మేనమామ కొడుకులు డిగ్రీతో చదువు ఆపేస్తే మౌళి మాస్టర్స్ చేసి మంచి ఉద్యోగం కూడా సంపాదించుకుని తల్లిని సంతోషపెట్టాడు. సావిత్రి పట్టిన అసిధారా వ్రతం పూర్తయింది. వ్రతఫలం ఇబ్బడి ముబ్బడిగా చేతికందింది. ఏమో అనుకున్నాం కానీ సావిత్రి అన్న పేరు నిలబెట్టుకున్నావు సుమా అన్నారు వదినలు నొసలు పైకెగరేసి. ఉపవాసం తర్వాత పిండి వంటలతో సహా వడ్డించిన విస్తర ముందు కూర్చున్నట్టు చాలా తృప్తి పడింది సావిత్రి. మౌళికి వచ్చిన ఉద్యోగం హైదరాబాదులో. తల్లిని కూడా తనతో పాటు తీసుకువెళ్ళాలని చాలా ప్రయత్నించాడు. ఈ పాడి, పశువు, కామాటం ఉన్నపాటున వదిలి రావడం అయ్యే పనా నాన్న? ముందు నువ్వు వెళ్ళి వసతి అది చూసుకో. నాదేముంది, ఇవాళో రేపో నీ దగ్గరికి చేరాల్సిందాన్నే కదా. కొడుకుని సమాధానపరిచి పంపించింది సావిత్రమ్మ. మౌళి ఉద్యోగస్తుడైన దగ్గర నుంచి చిన్నన్నగారు చెల్లెలింటికి రాకపోకలు సాగిస్తున్నాడు. మౌళిని ఓసారి మా ఇంటికి పంపవే సావిత్రి, బావం చూడాలని మంజుల తెగ సరదా పడుతోంది అంటున్నాడు. ఒకప్పుడు ఈ అన్నా వదిన గారులే పేడవాసన అత్తింట్లో మేము రాము అంటారమ్మా పిల్లలు, ఏమి అనుకోవద్దు సావిత్రి అన్నారు. ఇప్పుడు పిల్లనిస్తామని వస్తున్నారు. నిరసనగా అనుకుంది సావిత్రి. ఎందుకైనా మంచిదని మౌళి అభిప్రాయం కూడా అడిగింది. తన పెళ్లి విషయం పూర్తిగా తల్లికే వదిలేసి అంతా నీ ఇష్టం అమ్మా అన్నాడు మౌళి. ఇక ఆలస్యం చేయలేదు సావిత్రి. ఎప్పటినుంచో ఆమె దృష్టి సుప్రియ మీదుంది. తన చిన్ననాటి స్నేహితురాలు దమయంతి కూతురు సుప్రియ. విధి తనని చూసి వెక్కిరించినప్పుడు కొందరిలా తగిన శాస్తి జరిగిందనుకోక తనని ఓదార్చడానికి వచ్చింది దమయంతి. కన్నీళ్లు పెట్టుకుంది. తను కోలుకుని ముందడుగు వేయడానికి ధైర్యం చెప్పింది. 1-2 సార్లు తల్లి వెంట వచ్చిన సుప్రియ చాలా నచ్చింది సావిత్రికి. చాలా బుద్ధికైన పిల్ల. దమయంతి భర్త ప్లేడర్ గుమస్తా. ఒకరి తర్వాత ఒకరు 3 ఆడపిల్లలు వాళ్ళకి. సావిత్రమ్మ సంబంధం కలుపుకుంటానన్నప్పుడు దమయంతి భయపడింది. మీకు తోగగలనా అంది. నా కొడుకు కాళ్ళు కడిగి నీ కూతుర్ని కన్యాదానం ఇవ్వు చాలు అంది సావిత్రి. పెళ్ళైపోయింది. కాపురానికి తీసుకొచ్చేటప్పుడు కూడా చీరా సారే అంటూ బరువు పెంచుకోకు, పసుపు చెంబు ఇచ్చి పంపించు, నీ కూతురికి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటా అంది భరోసాగా. అన్నట్టుగానే కొడుకు సంసారానికి కావలసిన మంచం, కంచం, పప్పు, ఉప్పుతో సహా సమస్తం అమర్చి కోడల్ని కొడుకు దగ్గర దిగబెట్టింది. మౌళి చాలా ప్రాధేయపడ్డాడు ఇక తమతో ఉండిపోమ్మంటూ. పాతపాటే పాడింది సావిత్రమ్మ గొడ్డు గోదా అంటూ. అప్పుడే వచ్చేసారా అని పరామర్శించిన ఊళ్ళో వాళ్ళకి కొత్తగా పెళ్ళైన జంట, వాళ్ళ మధ్యన పానకంలో పుడకలా నేనెందుకక్కడా అంది గడుసుగా. అసలు కారణం ఆవిడకు మాత్రమే తెలుసు. సిటీలో కొడుకు తీసుకున్న అపార్ట్మెంట్లో మార్బుల్ వేసిన ఫ్లోరింగు, సన్ గ్లాస్తో తలతళ్ళాడుతున్న వార్డ్రోబ్సు, మాడ్యులర్ కిచెను అన్నీ చూసి ఉబ్బి తబ్బిబ్బైపోయింది సావిత్రి. కానీ సుప్రియకి మాత్రం తృప్తి అనిపించలేదు. అంత క్రితమే ఆ కమ్యూనిటీలో ఉన్న స్నేహితుడి ఇంటికి
భార్యను తీసుకువెళ్ళాడు మౌళి పరిచయం చేద్దామని. వాళ్ళ ఫ్లాటు వైభవం ఏమని చెప్పాలి? ఖరీదైన ఫర్నిచర్తో కళకళలాడిపోతోంది. తమ ఇంట్లో ఏమున్నాయి? కేను కుర్చీలు 4, నవారు మంచాలు 2. ఇల్లు బాగుంటే సరే, దానికి తగ్గ ఫర్నిచర్ లేకపోతే ఇలా అయ్యవారి నట్టిల్లల్లేనే ఉంటుంది అంది పెదవి విరిచి. భర్తని ఒక్క టీవీ అయినా తీసుకుందామని ప్రాధేయపడితే నా ఎడ్యుకేషన్ లోన్ తీరేదాకా నోరు మెదపద్దు అన్నట్ట ఖచ్చితంగా. వేలబడిపోయిన కోడలి మొహం చూడగానే నీ కూతురికి ఏ లోటు రానివ్వను అని స్నేహితురాలికి ఇచ్చిన మాట గుర్తుకొచ్చింది సావిత్రమ్మకి. బాధపడకే అమ్మాయి, ఒక్కొక్కటి నే కొనిపెడతాగా అంది. అలా అభయం ఇచ్చాక ఇంకా అక్కడే ఉండి తిని కూర్చుంటే ఎలా? తిరిగి రావడం ఏమిటి? పనిలోకి దిగిపోయింది, ఈసారి రెట్టింపు కార్యదీక్షతో. మౌళి ఉద్యోగస్తుడయ్యాక బలవంతాన గేదెల్ని అమ్మించేశాడు. మిగతా పని చేయటానికి కూడా పాలేర్లు కుదిర్చాడు. ఊరికి వచ్చి రాగానే సావిత్రమ్మ చేసిన మొదటి పని తల్లి జ్ఞాపకార్థం అమ్మకుండా ఉంచుకున్న ఒకే ఒక్క గొలుసుని తెగనమ్మి, చంటి పిల్లలున్న ఇళ్లలో ఆవు పాల గిరాకీ ఎక్కువగా ఉన్నదని ఒక ఆవుని, ఇంకో గేదెని కొనేసింది. పాలేరుని కాస్త మాన్పించేసింది. కంటి చూపుకి కాస్త ఇబ్బందిగా ఉంటోందని మూలన పెట్టేసిన కుట్టు మిషను దుమ్ము దులిపి సమయం దొరికితే చాలు టకటకమనిపించేస్తోంది. ఊర్లో ఇదివరకు సావిత్రమ్మ జాగ్రత్త మనిషి అని మాత్రమే అనుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఎంత పిసినారో, ఎంగిలి చేత్తో కాకిని తోలట్లా అని చెవులు కొరుక్కుంటున్నారు. అనుకోరా మరి, వెన్నదీసిన మజ్జిగని, పెరట్లో కాసిన పువ్వుని కాయని ఇదివరలో బీదా బిక్కి అడిగిన వాళ్ళకి ఇచ్చేస్తుండేది. ఇప్పుడు ప్రతి దానికి ఖరీదు కట్టే తీరుతోంది. అలా 6 నెలలు గీసి గీసి పోగేసిన కష్టం ఈ 42,000. రాజ్యాలు జయించినంత విజయ గర్వంతో కొడుకింటి గుమ్మంలో అడుగుపెట్టి పొంగుతున్న పాల మీద నీళ్లు జల్లినట్టు చల్లారిపోయింది సావిత్రమ్మ. ముందు హాల్లో సోఫా సెట్టు, గోడకి పెద్ద టీవీ సెట్టు, పూసల పరదా వెనక థళథళలాడుతోన్న గ్లాస్ టాప్ డైనింగ్ టేబుల్. ఇది తన కొడుకిల్లేనా? రండి రండి అత్తయ్య. సుప్రియ ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించేదాకా అలాగే నిలబడిపోయింది సావిత్రమ్మ. హాల్లోనే కాదు, అన్ని గదుల్లోనూ కొత్త వస్తువులు వచ్చి చేరాయి. మిక్సీ, ఫ్రిడ్జు, వాషింగ్ మెషిన్, పడగ గదిలో ఊరంత మంచం, డన్లప్ పరుపు. ఇవన్నీ ఒక్కసారిగా ఎలా? ఏం చేయమంటావమ్మా? ఇవన్నీ ఇంటికొచ్చేదాకా నీ కోడలు నన్ను నిద్రపోనివ్వలేదనుకో. మురిపంగా భార్యకేసి చూస్తూ చెప్పాడు మౌళి. మరి లోను? అడగకుండానే ఆ ప్రశ్నకి జవాబిచ్చేశాడు మౌళి. ఇక్కడ కొన్ని పెద్ద పెద్ద షోరూముల్లో 0% ఇంట్రెస్ట్కి మనకు కావలసిన వస్తువులు ముందే ఇచ్చేస్తారు, నెల నెలా కొద్ది మొత్తంలో తీర్చుకునేలాగా. లోను కూడా కట్టాల్సిన దానిలో సగమే కడుతున్నాను. పర్లేదు, కాస్త ఆలస్యం అవుతుంది అంతే. ఈలోగా ఇంక్రిమెంట్ వచ్చి శాలరీ పెరుగుతుంది, ప్రమోషన్ కూడా రావచ్చు. అప్పుడికి ఇబ్బందే ఉండదు అని సంతోషించవలసిన సంగతే. కానీ ఏదో వెలితి సావిత్రమ్మకి. నేను ఇంకా టీవీ, సోఫాలు కొనిపెడదామని వచ్చానురా అబ్బాయి అంది సావిత్రమ్మ. ఆశాభంగం తాలూకు ఛాయలు వద్దనుకున్నా తొంగి చూశాయి ఆవిడ స్వరంలో. తల్లి మాటలు వినిపించనట్టే, అమ్మా నీ చేతులు చూడు ఎంత గరుకుబారిపోయాయో. రాత్రి భోజనాలు అయ్యాక టీవీ ముందు పెద్ద సోఫాలో కూర్చున్న తల్లి ఒడిలో తలపెట్టి పడుకుని ఆమె 2 చేతులు చెంపల కానించుకున్నాడు మౌళి. నవ్వింది సావిత్రమ్మ. ఇంక చాలమ్మా, నీ శక్తి అంతా కరగబెట్టి నన్నింత వాణ్ణి చేశావు. నా కాళ్ళ మీద నిలబడగలిగినా ఇంకా నిన్ను పీల్చి పిప్పి చేయమంటూ నన్ను చిన్నబుచ్చకమ్మా. మౌళి కంఠంలో దుఃఖపు జీర. కొడుకు తలనిమురుతూ మరి మాట్లాడలేదు సావిత్రమ్మ. కానీ మనసు నిండా నైరాస్యం. ఓ మాట ఇలా వస్తారా అత్తయ్య? వంటిల్లు సర్దుతోన్న సుప్రియ పిలుపు. ఆలోచనల నుంచి తేరుకుని కొడుకు తల దిండు మీదకి చేర్చి లేచింది సావిత్రమ్మ. ఈ ప్లేట్లు తుడిచిపెట్టరు? గాజు ప్లేట్లు అత్తగారికి అందించి, ఆయన మాటలకి మీరు బాధపడకండి అత్తయ్య, మీ అబ్బాయిదంతా విడ్డూరం కానీ పిల్లలకి పెట్టుకోవాలని ఏ తల్లిదండ్రులకు ఉండదు. దానికో పరిధి, కాలపరిమితి ఉంటాయా? అయినా ఆయన తీసుకోకపోతే ఏమిటి?
నేను తీసుకుంటా సరేనా అంది బొజ్జగింపుగా. అప్పుడు గుర్తొచ్చాయి మధ్యాహ్నం కోడలి ముఖతహా విన్న మాటలు. ఆ కమ్యూనిటీలోనే ఉన్న లేడీస్ క్లబ్ యానివర్సరీ అట. ఆ ఫంక్షన్ కోసం ఎదురు ఫ్లాట్ సిటీఓ గారి భార్య, పక్క ఫ్లాట్ ప్రొఫెసర్ గారి భార్య 25,000 పెట్టి బ్రహ్మాండమైన డిజైనర్ శారీస్ కొనుక్కున్నారట. మీ అబ్బాయిని అడిగితే ఇదేం పెళ్ళా పండగ, ఎంచక్క వెంకటగిరి జరీ చీర కట్టుకు వెళ్ళు, అందరికన్నా హుందాగా ఉంటావు అన్నారు. వాళ్ళ డిజైనర్ శారీల ముందు నా నేత చీర ఎంత నామర్దాగా ఉంటుందో చెప్పండి అంది. కోడలి గడుస్తనానికి విస్తుపోయింది సావిత్రమ్మ. అంటే తను చెమటోడ్చి తెచ్చిన 40,000 కోడలి చీరలకు ఖర్చు అవబోతోందా? ఎందుకో ఇష్టంగా అనిపించలేదు. తాను పోటీ పడింది. ఎందుకు? కొడుకుని పైకి తీసుకురావాలని, నలుగురితోనూ శభాష్ అనిపించుకోవాలని. ఇలా ఇరుగు పొరుగు వారితో సమానంగా చీరలు నగలు కావాలని కాదు. సుప్రియది ఆరోగ్యకరమైన పోటీ కాదు. తల్లిని జాగ్రత్తగా ఏసీ భోగి ఎక్కించి రైలు బయలుదేరడానికి ఇంకా టైం ఉందని తల్లి పక్కన వచ్చి కూర్చున్నాడు మౌళి. వీడ్కోలు ఎప్పుడూ బాధాకరమే. అమ్మా, నువ్వింకా కష్టపడటం నాకు ఇష్టం లేదు. ఆ లంపటాలన్నీ వదిలించుకుని తొందరగా నా దగ్గరకు వచ్చేవు. కొడుకు గొంతులో ఆర్తికి కదిలిపోయి ప్రేమగా చూస్తూ తలూపింది సావిత్రమ్మ. రైలు కదిలింది. సావిత్రమ్మ తల్లో ఆలోచనల చెదల పుట్ట కూడా కదిలింది. తను ఇప్పుడు వెనక్కి వెళ్ళి చేసేదేముంది? మళ్ళీ డబ్బు కూడబెట్టడానికా? ఎందుకు? తన కొడుకు అవసరం లేదు, కోడలి ఆడంబరాలకి తను ఇవ్వలేదు. అందుకే తీసుకెళ్ళిన దాంట్లో 20,000 మాత్రమే తప్పనిసరి కోడలి చేతిలో పెట్టి వస్తోంది. పోనీ కొడుకు ప్రాధేయపడినట్లు వాళ్ళ దగ్గరికి చేరిపోయి కృష్ణారామ అనుకుంటూ కాలం వెళ్ళబొచ్చటమా? తనకింకా పని చేయగల వయసు ఉంది, సత్తువా ఉంది. 20 సంవత్సరాలకు పైగా పనికి అలవాటైన శరీరము మనసు అందుకు ఎదురు తిరుగుతున్నాయి. మరి ఏం చేయడం? స్టేషన్లో బండి ఆగింది. గంట ఆలస్యంగా. అప్పటికే మునిమాపు వేళయింది. సిటీ బస్ కోసం ఎదురు చూడకుండా షేర్ ఆటోలో పక్క ఊర్లో ఉన్న ఇంటికి చేరుకునేసరికి దీపాలు పెట్టేశారు. గేటు తెరిచి లోపలికి అడుగు పెడుతూ ఆగిపోయింది సావిత్రమ్మ. ఇంటి వరండాలో 5-6 చాపలు పరుచుకుని పడుకోబోతున్నారు. ఎవరది? గద్దించింది. నేనమ్మా, తవిటమ్మని. వరండా మెట్లు దిగి వీధి లైటు వెలుతురులోకి వచ్చింది తవిటమ్మ. నువ్వా అంది సావిత్రమ్మ గాబరా తీరి. నువ్వెటూ లేవు కదా అని వరండాలో పిల్లలు మేము పడుకుంటున్నామమ్మా. తవిటమ్మ సంజాయిషి ఇస్తోంది దబదబా పక్కలన్నీ పోగు పెట్టేస్తూ. పర్లేదు పర్లేదు, లేవకండి, పడుకోండి అంది సావిత్రమ్మ తాళం తీసి లోపలికి వెళుతూ. మొన్నటిదాకా పాలేరుకు సాయంగా పశువుల దగ్గర ఇంట్లో పనిచేసి పెడుతుండేది తవిటమ్మ. తను ఊరు వెళ్లే ముందే తెలిసింది కాలువగట్టను వేసుకున్న 4 పూరి గుడిసెలు అగ్నిహోత్రుడికి నైవేద్యమయ్యాయని. వాటిల్లో ఒకటి తవిటమ్మది. సరిగ్గా కొడుకు దగ్గరికి వెళ్లే ముందు రోజు పిల్లల్ని వెంటేసుకొచ్చింది తవిటమ్మ. అమ్మా, మొండి గోడలు మిగిల్చిందా అగ్గి? ఎలాగో ఆ గోడల చాటునే ఉడకేసుకుంటున్నాం. రాత్రిళ్ళే ఆరు బయట చలికి బిడ్డలు బిగదీసుకుపోతున్నారమ్మా. ఓ 1000 అప్పిచ్చావంటే 4 ఆసాలు పాతి పైన తాటాకులు కప్పుకుంటామమ్మా. నీ పేరు చెప్పుకుని బిడ్డల్ని బతికించుకుంటానమ్మా అని కాళ్ళ వేళ్ళ పడింది. నిజంగా జాలేసింది. కానీ కొడుకు కోసం దాచిన రొక్కంలో మురికి ఎలా పెడుతుంది? అయినా తనకు మాలిన ధర్మం కూడదన్నారు పెద్దలు. నా దగ్గర ఎక్కడుందే తవిటమ్మా, డబ్బుకి ఇబ్బందిగా ఉంటోందనే కదా నిన్ను కూడా పని మానిపించాను అంది కారుణ్యాన్ని వెనక్కి పెట్టి. ఆ రాత్రి నిద్రాదేవత సావిత్రమ్మని కనికరించలేదు. రైలు ఆగినప్పుడు నిలిచిపోయిన ఆలోచనలు జోరీగల్లా మనసును చుట్టుముట్టి గీపెట్టాయి. ఈసారి సంపాదించింది తనే ఏ గాజులో గొలుసులో చేయించేసుకుంటేనో. అయ్యో రాత! నగల మీద వ్యామోహం 25 ఏళ్ల క్రితమే చచ్చిపోయింది. ఇప్పుడు లేచి రమ్మంటే వస్తుందా? అదే ఇదే ఏది అన్న గుంజాటం మూలంగా తెల్లవారుజాము దాకా మెసులుతూనే ఉంది సావిత్రమ్మ. అమ్మా, అమ్మగారు! తవిటమ్మ కేకలతో మెలకు వచ్చింది సావిత్రమ్మకి. గోడకున్న వెంకన్న క్యాలెండర్కి దండం పెట్టుకుంటూ లేచి వీధి తలుపు తెరిచింది.
వరండా కడిగి ముగ్గేశానమ్మా, వెళ్ళేటప్పుడు చెప్పిపోదామని పిలిచాను అంటోంది తవిటమ్మ. రాత్రి తనను చూడగానే కప్పుకున్న చింకి దుప్పట్లు పక్కకు తీసేసి భయంగా లేచిపోయి తల్లి చీరకుచ్చుళ్ళు చుట్టుకుంటూ ముడుచుకుపోతున్న దాని పిల్లలు చటుక్కున గుర్తుకొచ్చారెందుకో సావిత్రమ్మకి. అప్రయత్నంగానే తవిటమ్మ అని పిలిచింది. గేటు వరకు వెళ్ళిన తవిటమ్మ వెనక్కి తిరిగింది. 1000 రూపాయలు కావాలన్నావు కదూ, రా ఇస్తాను అంది సావిత్రమ్మ. నా తల్లి, నా తల్లి, నా బిడ్డల్ని బతికించినావమ్మా అంటూ ఇంత మొహం చేసుకుని గుమ్మం ముందు దాకా వచ్చింది దండాలు పెడుతూ. లోపలికొచ్చి పర్సులో నోట్లు లెక్క పెడుతున్న సావిత్రమ్మకి 20,000 చేతిలో పెట్టినా వెలగని సుప్రియ మొహం మనసులో మెదిలి నోట్లు లెక్క పెట్టడం మానేసింది. మొత్తం 20,000 చేతిలోకి తీసుకుని బయటకు వచ్చింది. తవిటమ్మ, ఇంటికి పూర్తిగా కప్పు వేయించుకో, 2 బళ్ళు మట్టి కూడా తోలించుకుని గోడలు మెత్తుకో అంది డబ్బంతా తవిటమ్మ చేతిలో పెడుతూ. ఇది అప్పు కాదు, నీ పిల్లల కోసం నేను చేస్తున్న సాయం అనుకో. భగవంతుడి ముందు మోకరిల్లినట్టు మోకరిల్లి 2 చేతులతోనూ సావిత్రమ్మ పాదాలు తాకింది తవిటమ్మ చెమర్చిన కళ్ళతో. కొడుకు కోసం కష్టపడుతున్నప్పుడు ఒక బాధ్యత, బరువు, తపన తనని తరుముతున్నట్టుండేది. అది స్వార్థం. నాది, నాకు అనే మాటలు మర్చిపోయి ఆపదలో చెయ్యి జాపిన వారిని ఆదుకోవడంలో ఎంత తృప్తి, ఎంత ఆనందం! హృదయం ఎంతో విశాలమైనట్టు, అదంతా అమృతంతో నిండినట్టు హాయైన అనుభూతి. అమ్మయ్య, ఇక నేనెందుకు సంపాదించాలి అని క్వశ్చన్ మార్క్ వేసుకోనక్కర్లేదు. ఏదో పెద్ద సమస్యకు అద్భుతమైన జవాబు దొరికినట్టు తేలిగ్గా నిట్టూర్చింది సావిత్రమ్మ. విన్నారు కదండి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన వలివేటి నాగచంద్రావతి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కథపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ. మరి ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. రేపు మరో మంచి కథతో కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.